నెల్లూరు జిల్లాలో జనసేనకు బలం పెరుగుతుంది. పలువురు కీలక నేతలు పార్టీ కండవ కప్పుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సినీ నిర్మాత, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన కండవ కప్పుకున్నారు. మనతో పాటు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. జనసేన పార్టీలోకి చేరడానికి గల కారణాలు ఏంటి, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఆయనతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో కండవ కప్పుకున్నారు. ఏంటి, ఎందుకు పార్టీకి రావాల్సి వచ్చింది, ఏంటి సార్? ఇక్కడ సింగిల్ లైన్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే, ఎంతోమంది నాయకులను చూసాము, ఎంతోమంది మాజీ ముఖ్యమంత్రులను చూసాము, ఎంతోమంది అంటే మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, నాయుడుమల్లి జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, మొన్నటి జగన్ రెడ్డి దాకా కలివిడిగా వాళ్ళతో కూర్చొని వాళ్ళ అపాయింట్మెంట్స్ తీసుకొని మాట్లాడగలిగే పరిస్థితి తెచ్చుకున్నా. కానీ రాజశేఖర రెడ్డి గారిలో చూసిన ప్రజాసేవ తత్పరత, నిజాయితీ, కార్యకర్తల్లో కానీ, మహిళల్లో కానీ, ప్రజల్లో కానీ నమ్మకం కొలిగించేటటువంటి రాజశేఖర రెడ్డి విధానాలని మేము ఆయన కుమారుల్లో చూద్దామనుకొని తపన పడ్డాం. ఎందుకో వీలు పడలే. ఆ తర్వాత గమనిస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్కి సంవత్సరం ముందే స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్ క్యాంపెయినింగ్. ప్రతి మీటింగ్లో, ప్రతి సభలో, ప్రతి ఎన్నికల ప్రచార వ్యవహారాల్లో కళ్యాణ్ గారు ప్రవర్తించిన విధానం, ఆయన డయాస్ను షేర్ చేసుకున్న విధానం, ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన విధానాలు ఎంతో గొప్పగా, ఎంతో నమ్మకంగా, ఎంతో మాకు విశ్వాసంగా, అరే రాజశేఖర రెడ్డి తర్వాత, రాజశేఖర్ అన్న తర్వాత ఆ లక్షణాలు మన కళ్యాణ్ బాబులో చూసాం అనేది మాకు మనసా వాచ నరనరాన ఏర్పడింది. ముఖ్యంగా ఆయన పార్టీ పెట్టి ఇన్నేళ్ళయిందే, మనం 19లో కూడా ఈయనతో ప్రయాణం ఎందుకు చేయలేకపోయాం? అధికారం కాదు, కష్ట నష్టాలు సహజం, గెలుపు ఓటములు సహజం. ఆయన 19 నుంచి డైరెక్ట్గా క్యాండిడేచర్లని సెలెక్ట్ చేసి ఎన్నికల్లో బరిలో సపరేట్గా నిలబడ్డప్పుడు అప్పటి నుంచే ఎందుకు కళ్యాణ్ గారితో ఆయనకి మనం ఎందుకు ఒక సైనికుడిలాగా ఉండలేకపోయాం, ఒక కార్యకర్తలాగా ఎందుకు ఉండలేకపోయాం అనేది మనసులో మాట. సరే, పరిస్థితులు అప్పుడు చెప్పాను కదా, రాజశేఖర్ అన్న మీద ఉండేటువంటి కొండంత విశ్వాసం, నమ్మకం ఆయన కుమారుల్లో ఉంటుందని భావించి ఏదో అవి ఏ కనుచూపు మేరలో కనపడక ఆ పరిస్థితుల్లో కూటమి విజయానికి, కూటమి అభ్యర్థులకు మనం కృతనిశ్చయంగా పనిచేయాలనుకొని ఎన్నికల్లో పనిచేశాం. అప్పట్లో జనసేనకి ఇదే పని ఎన్నికల ముందు ఎందుకు చేసి ఉండకూడదు అనుకోవచ్చు. కూటమి, ఈ జిల్లాలో జనసేన అభ్యర్థి, ఆయనకుండే అండర్స్టాండింగు, బాబుగారి సూచన, బాబుగారి మాటకి గౌరవంతో అటు ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో కానీ, మన నెల్లూరుకు సంబంధించిన ఇంక్లూడింగ్ గూడూరు, సర్వేపల్లితో సహా, అంటే ఎంపీ సెగ్మెంట్స్ వేరు కావచ్చు, ఎక్కడా కూడా జనసేన కళ్యాణ్ గారు ఒక త్యాగము, ఒక పెద్దరికానికి విలువిస్తూ ఇక్కడ అభ్యర్థులు ఎవరూ పోటీ చేయకపోవడం, ఇన్ ఏ కంపల్సరీ సిచ్యువేషన్ ఎవరైతేనే కూటమి అభ్యర్థులకే మనం పనిచేయాలి అనే ఏకైక నినాదం సక్సెస్ఫుల్గా ఎన్నికలు ఊహించిన రీతి కంటే. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా గతంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన తీరు, ప్రజల యొక్క పక్షాన ఉన్నటువంటి ఆయన యొక్క మొత్తం క్రెడిబిలిటీ అంతా కూడా మీకు నచ్చిందన్నారు. అయితే అలాంటి నాయకత్వ లక్షణాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయంటారా? పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈరోజు ఆయన తీసుకున్నటువంటి డిసిషన్స్ అన్నీ కూడా నచ్చి పార్టీలో జాయిన్ అయ్యారంటారా? 100%. నేను మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర్ అన్న కంటే ఇప్పుడు కళ్యాణ్ గారికి ఇంకో ప్లస్ ఏంటంటే, ఈ జస్ట్ 50 years. నేను ఇందాకే చెప్పాను,
వయసు అనేది చాలా ఇంపార్టెంటు. ఆ వయసుతో పాటు ఓపిక, హుషారు అన్నీ కూడా దాంతో ఎమల్గమేట్ అవుతాయి. రాజశేఖర్ అన్న ఇప్పుడు ఉండుంటే 70 చిల్లరలో ఉండేవారేమో నాకు తెలీదు. పవన్ గారు ఈరోజు ఆ 50 జస్ట్ 50 ఆ 51 అన్న ప్రయత్నం, లేదా 52 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, 53 ఉండొచ్చు. వయసు ఉంది, చావ ఉంది. ప్రజలకి చేయాలా, మంచి చేయాలా, ఎక్కడైనా సరే ప్రభుత్వ తీరు వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనేటువంటి మోటోతో పనిచేస్తున్నారు. విధానాలు కానీ ఆయన శాఖలే కాదు, ఏ శాఖలో అయినా ఏదన్నా డిస్టర్బెన్సు, ఏదన్నా సరిగా లేకపోతే ఆయన ఇమ్మీడియట్గా ఆయన నోటీస్కి తీసుకొని బాబు గారు నోటీసులో పెట్టడం, ఇలాంటివన్నీ చాలా చాలా కళ్యాణ్ గారిలో నచ్చినాయి. అంటే అనేక దశాబ్ద కాలంగా కూడా మీరు కొంత పార్టీకి దూరంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ప్రస్తుతం జనసేన పార్టీలోకి వచ్చారు, ఎలా కీలకంగా మారబోతున్నారు అనుకోవచ్చు? ముఖ్యంగా మేము పదవులకు దూరంగా ఉండేనే కానీ పార్టీ నచ్చిన పార్టీకి, నచ్చిన నాయకుడికి ఎప్పుడు దూరం కాలేదు. ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు క్రియాశీలకంగా కళ్యాణ్ గారు లాంటి నాయకుడు, అతని నాయకత్వంలో మనం పనిచేయాలా అనేది ఎందుకు ఏర్పడింది. ఇది మాకు అంటే పెద్ద ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పేవారు, ఒక బర్త్డే తప్ప ఇంకే డే మనకు తెలియదు అని. డెత్ డేలు ఎప్పుడు ఉంటాయో తెలియదు, కానీ బతికి ఉన్నంతకాలం కళ్యాణ్ గారి నాయకత్వం మా బ్యాలెన్స్ జీవితం. కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి విధానాలు, కళ్యాణ్ గారి సేవ అని మరీ చెప్తున్నా. అయితే మరో విధంగా నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం మనం చూస్తే ఇప్పటికే క్యాడర్ అంతా కూడా బలం పుంజుకుంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో చివరి క్షణంలో కొంతమంది పార్టీ విడిచిపోయారు. మరి ప్రస్తుతం పార్టీకి సంబంధించి ఇంకా ప్రస్తుతం అజయ్ కుమార్ యొక్క సారథ్యంలో ముందుకు నడుస్తూ ఉంది. మరి మీరు ఏదైతే వచ్చేటప్పుడు ఏదైనా కమిట్మెంట్తో జిల్లా అధ్యక్షుడు పదవి అన్నా కోరుకున్నారా? వాస్తవం, శాశ్వతి, నిజం అనేదాన్ని ఇష్టపడేవాడిని నేను. అజయ్ గారితో ఈ బంధం పాతది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. గత సభల్లో కూడా చెప్పున్నారు ఆయన. ఏదో శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు కూడా 4-5 ఉన్నారు వైఎస్ఆర్సీపీలో అని. ఆయన ఇంట్రెస్టు, ఆయన పర్సనల్గా ఇష్టంతో కూడిన నాయకుడు బాలినేని పవన్ గారి దృష్టిలో. ఒకరోజు అజయ్ గారు ఇలాగా అన్నప్పుడు మేము సమిష్టిగా బాలినేని గారిని సూచన చేసి అప్పటి నుంచి 5 పర్యాయాలు కళ్యాణ్ గారితో కూర్చోవడం జరిగింది. బాలినేని గారు కూడా ఎంతో నమ్మకంతో కళ్యాణ్ గారి నాయకత్వంలో కృతనిశ్చయుడై పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు నాకంటూ ఒక కమిట్మెంట్ నేను అడిగింది కానీ వాళ్ళు కాదన్నది కానీ లేదని మరీ చెప్తున్నా. ఒక పర్సనల్ జీల్, ఒక పర్సనల్ ఇంట్రెస్ట్, కళ్యాణ్ గారి మీద నమ్మకం, ఆ పార్టీ బలోపేతం అవ్వాలి, అయ్యేందుకు సహకరించాలి. సేవకుడిగా మళ్ళీ చెప్తున్నా, సైనికుడిగా, సేవకుడిగా కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. అజయ్ గారు గత సంవత్సరం రోజులుగా ఈ జిల్లాలో ఉండేటువంటి యువ నాయకత్వాన్ని, సీనియర్ ప్రజారాజ్యంలో పనిచేసిన వ్యక్తుల్ని అందరినీ కలుపుకుంటూ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ బాధ్యతగా చేస్తున్నారు. అజయ్ గారు చాలా ముందుకు తీసుకెళ్తారు. కార్యకర్తగా, సైనికుడిగా పనిచేస్తానంటున్నారు. మరి రేపు మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం ఎలా చేయబోతున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారండి? నేను అజయ్ గారితో చెప్పాను, నా సైడ్ నుంచి ఏం కావాలి, నా సైడ్ నుంచి ఏం కావాలన్నా నా శక్తి మేర నేను చేసేందుకు సిద్ధం అని చెప్పడం జరిగింది. అజయ్ గారు ఏ సూచిస్తే ఆ సూచనని పాటించేందుకు రెడీ. కాబట్టి 12వ తారీఖు, 10వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపల ముఖ్యంగా బాలినేని గారిని కమిటీలో వేశారు. నేను 10వ తారీఖు కాకినాడ వెళ్తున్నాము, మళ్ళీ 12 ఇక్కడికి వచ్చేసి 14 అజయ్ గారి సూచనల మేరకు
ఎలా చేయాలో అలా చేస్తాం. పార్టీలో కేడర్ అంతా కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్తారా? ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమిస్తారా? అసలు నాకెవరితో కూడా ఒక్క డిసప్పాయింట్మెంట్ కానీ. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, ఈ పార్టీలోకి నేను అతిథిలాగా వచ్చా, కానీ వాళ్ళు నన్ను ఇప్పటి వరకు జనసేన కోసం, గతంలో ప్రజారాజ్యం కోసం పనిచేసినటువంటి సోదరులు ఆప్యాయంగా, అభిమానంగా, అంటే దేవుడు కూడా అందరికీ నచ్చరు, కొంతమంది ఎవరో మనకు తెలీదు, మన మీద ఇష్టత ఎవరికి ఉందో కూడా నాకు తెలియదు. వీలైనంతవరకు అందరూ సౌహృదభావంగా ప్రతి ఒక్కరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు, వచ్చి కలుస్తున్నారు, ఫోన్ ద్వారా థ్యాంక్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను తొందరలో వీళ్ళందరినీ కూడా నాకు అతిథులుగా పిలిచి ఆఫ్టర్ ప్లీనరీయా బిఫోర్ ప్లీనరీయా ఆలోచన ఉంది. అందరినీ సోదరభావంతోనే, నేను నచ్చలేదు ఎవరికన్నా అనేది అది కూడా కనుక్కొని నచ్చేటట్లుగా ముందుకెళ్తాను. అయితే మొత్తానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, గతంలో ఆయన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం సినీ నిర్మాత నుంచి కూడా ఆయన బయటకు వచ్చిన దశాబ్ద కాలంగా కొంత రాజకీయంగా పైకి కనపడకపోయినప్పటికీ కూడా పార్టీ నమ్ముకున్న వ్యక్తిగా ముందుకెళ్లేటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆశయాలు, ఆయన యొక్క స్టెప్స్ ఏదైతే ఉంటాయో, ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆయనకు నచ్చాయి. సో ప్రస్తుతం ఆయన జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తానంటున్నారు. రేపు జరగబోయేటువంటి ప్లేనరీ సమావేశాలు, ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నా వంతు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన ఒక ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్టీ జాయినింగ్ పై తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు నుంచి.